అనిల్ గారి మేకింగ్ గురించి చాలామంది చెప్తుంటారు. ఎందుకంటే అక్కడున్న పరిస్థితులను బట్టి చాలా చక్కగా చాలా తొందరగా నిర్ణయాలు తీసుకొని సీన్ పూర్తి చేయడానికి ట్రై చేస్తుంటారు. సెట్‌లో ఆయన చేసిన మ్యాజిక్ ఏంటండి? అంటే ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఆయన. హ్మ్. ఇలాంటి డైరెక్టర్ ఉండడం వల్ల ప్రొడ్యూసర్ హ్యాపీ ఫీల్ అవుతారని చాలా సందర్భాల్లో చెప్పారు కదా! సెట్‌లో ఆయన చేసిన మ్యాజిక్ ఏంటి? మీరు చూసారు కదా! చాలా సందర్భాల్లో చూసుంటారు. సెట్‌లో ఆయన ఏంటంటే అండి, ఇప్పుడు సీన్ ఉందనుకోండి పేపర్ మీద, ఆ సీన్ చేసుకుంటారు. పేపర్ మీద రెడీగా ఉంటది. తీయటం కాకుండా మళ్ళీ అక్కడికప్పుడే ఇంకెంత నవ్వు తీసుకురావచ్చు. ఇంకేమన్నా టైమింగ్ మార్చి ఓ ఆర్టిస్ట్‌తో ఇంకేమైనా బెటర్‌మెంట్ చేయొచ్చా? అంటే ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటది, ప్రతి సీన్‌లో మీరు చూస్తే కూడా ఈ సినిమా, ప్రతి సీన్‌లో ఒక ఏదో మనం వచ్చి కామెడీ పెట్టాం అన్నట్టు కాకుండా, సీన్‌లోనే కామెడీ జత కలిసి ఉంటదనమాట. సో, ఎవ్రీ సీన్‌లో ఆయన ఎలా ప్రేక్షకులను నవ్వించొచ్చు అనే ఆలోచనే ఉంటది ఆయనకి. ఈ సినిమా ఎడిటింగ్‌లో కొన్ని సీన్‌లు పక్కన పెట్టారు. చిరంజీవి గారే చెప్పారు ఆ విషయం. అవును. మళ్ళీ అదేమన్నా కలిసే అవకాశం ఉందా? యాడ్ చేసే అవకాశం ఉందా? నాకు తెలిసి అయి మరి ఆ ఓటీటీ ఆటిల్లో ఏమన్నా యాడ్ చేసి ఇస్తాం అనుకుంటా అండి. కొన్ని కామెడీ ట్రాక్స్ పక్కన పెట్టారు. అది ఓటీటీ వెర్షన్‌లో యాడ్ చేసి ఏమన్నా ఇస్తారేమో డైరెక్టర్. థియేటర్ వరకు ఏమి ఉండకపోవచ్చు. థియేటర్ వరకు ఏం లేదండి. ఇది ఏంటి టార్గెట్ ఇప్పుడు 'మనశంకర వరప్రసాద్' టార్గెట్ ఏంటి? 300 అయిపోయింది. 400, 500 కనిపిస్తుంది మ్యాజిక్ ఫిగర్స్. టార్గెట్ ఏంటి? ఎక్కడి వరకు వెళ్లి ఆగుద్దనుకుంటున్నారు? నేను ఆ రోజు కూడా చెప్పానండి. ఫస్ట్ మా సక్సెస్ మీట్‌లో కూడా నేను అనుకోవటం 400-500 మధ్యలో చేస్తేనే నా బిలీఫు. సో, హోప్‌ఫుల్లీ అదే ఉంటదని అనుకుంటున్నానండి. చూద్దాం సార్. 500 క్రోర్స్ అనే మ్యాజిక్ నంబర్ తొందరలోనే చూద్దాం. మన తెలుగు సినిమాతో. అది మీ సినిమాతో చూద్దాం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే.